నేను ఈ వీడియో ప్రాసెస్ మధ్యలో అంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ మధ్యలో జరుగుతున్న దాంట్లో అంటే ఇక్కడ మేడం చెప్పింది కానీ బట్ ఇక్కడ పాయింట్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్లేషన్ ఇదేంది ఎంఆర్ఎన్ఏ అనమాట. ఇది రైబోజోమ్లో స్మాల్ యూనిట్ అంటే 30 years రైబోజోము, ఇదేమో 50 years రైబోజోమ్. ఇది ఈ పెద్దది కుండ షేప్లో ఉండేది, ఇది టీఆర్ఎన్ఏ కదా. సో ఇక్కడ రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే పాత పడిన టీఆర్ఎన్ఏ అనేది ఏ సైట్ ద్వారా పోతుంది అంటే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ టీఆర్ఎన్ఏ అంటే దీని పని అయిపోయింది. ఇక్కడ ఈ రైబోజోమ్స్లో కోడింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ రైబోజోమ్ యొక్క పని అయిపోయినప్పుడు ఇది ఏ సైట్ గుండా పోతుంది అనేది నేను నెక్స్ట్ స్లైడ్లో ఉంది చూపిస్తాను. తర్వాత కొత్తగా వచ్చిన టీఆర్ఎన్ఏ ఉంది కదా, దాంతోపాటు ఈ కొత్తగా వచ్చిన సెకండ్ అమినో యాసిడ్ తీసుకొని వస్తుంది. తీసుకొచ్చినప్పుడు పాత టీఆర్ఎన్ఏ ఒకటి మాత్రం బయటికి వెళ్తుంది ఈ సైట్లో నుంచి. ఓకే, అప్పుడు దీనికి సంబంధించిన అమినో యాసిడ్ ఫస్ట్ది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ ఏర్పడిన అమినో యాసిడ్ ఇది ఉంది కదా, ఇది తర్వాత రెండోసారి ఏర్పడిన అమినో యాసిడ్ వస్తుంది అంటే కొత్త టీఆర్ఎన్ఏ నుంచి రెండో అమినో యాసిడ్ వచ్చింది కదా, ఇది వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఈ అమినో యాసిడ్ ఏం చేస్తుంది అంటే దీనికి అతుక్కుంటుంది అనమాట. సో అతుక్కున్నప్పుడు ఇక్కడ మనకు పెప్టైడ్ బాండ్ ఏర్పడుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ పాయింట్, ఈ పెప్టైడ్ బాండ్ ఏర్పడడానికి కొత్తగా టీఆర్ఎన్ఏ నుంచి వచ్చిన సెకండ్ అమినో యాసిడ్ అనేది పాతగా వెళ్ళిపోతున్న టీఆర్ఎన్ఏ నుంచి అమినో యాసిడ్ విడిపోయి దీనికి అతుక్కుంటుంది. ఇక్కడ అమినో యాసిడ్కి మనం చదివినాం పెప్టైడ్ బాండ్స్ ఏర్పడతాయి అని చెప్పేసి. ఇక్కడ ఈ పెప్టైడ్ బాండ్ ఏర్పడడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనము ముందు మాట్లాడుకున్నాం ఓ టాపిక్ చూడండి, ముందు మనం ఈ టాపిక్ మాట్లాడుకున్నాం. ఓకే, అంటే ఏంది, ఈ టాపిక్ చెప్పకముందే మేడం ఆల్రెడీ దాంట్లో ఏం చెప్పిందంటే దీని గురించి చెప్పింది. దేని గురించి అంటే టీఆర్ఎన్ఏ ఛార్జింగ్ నుంచి చెప్పింది. ఈ టీఆర్ఎన్ఏ ఛార్జింగ్ అంటే ఏంది, ఈ టీఆర్ఎన్ఏ ఛార్జింగ్ అయిన తర్వాతనే అంటే ఈ టీఆర్ఎన్ఏ ఎందుకు అవుతుంది, ఇప్పుడు ఇది కొత్త టీఆర్ఎన్ఏ ఛార్జ్ అవుతుందన్నమాట. అంటే దీనిలోకి శక్తి పుంజుకుంటుంది. సో పుంజుకున్న తర్వాతనే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి కొత్తగా ఓకే బిగ్ అండ్ లార్జ్ సబ్ యూనిట్ లేని రైబోజోమ్స్కి వస్తుంది అనమాట. దీన్నే కొత్త టీఆర్ఎన్ఏ అన్నారు. ఈ కొత్త టీఆర్ఎన్ఏ ఇక్కడికి రాకముందే ఏమవుతాయంటే ఈ టీఆర్ఎన్ఏ ఛార్జ్ అవుతుంది అనమాట. ఓకే, ఛార్జ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచే ఎనర్జీ అనేది ఇక్కడ మనకు వస్తుందని చెప్తున్నాడు. అంటే ఏంది, రెండోసారి ఏర్పడిన అమినో యాసిడ్స్కి మరి ఫస్ట్ సారి ఏర్పడిన అమినో యాసిడ్ మధ్యన పెప్టైడ్ బాండ్ ఏర్పడుతుంది కదా, ఈ ఎనర్జీ టీఆర్ఎన్ఏ ఛార్జింగ్ నుంచి వస్తుందని చెప్తున్నా అనమాట. అది రైట్. ఇక్కడ ఒక చెప్పే కదండి, ఇది ఓల్డ్ అంటే పాత, దాని పని అయిపోయిన టీఆర్ఎన్ఏ, ఇది ఫస్ట్ టీఆర్ఎన్ఏ కదా, దాన్ని ఓల్డ్ టీఆర్ఎన్ఏ కూడా అంటారు కదా. ఇది ఏ సైడ్ నుంచి బయటకు పోతుంది అంటే చూడండి, దీని మీద మనకు ఇది వెనక స్లైడ్, దీని మీద మనకు 3 సైట్లు ఉన్నాయి. ఏ సైట్, పి సైట్, ఈ సైట్ గుండా బయటకు పోతుంది అనమాట. ఓకే, మరి ఇది ఎందుకంటే ఎంట్రీ అవ్వడానికి ఏ సైట్, కొత్తగా వచ్చిన టీఆర్ఎన్ఏ అనేది ఎంట్రీ అవ్వడానికి ఏ సైట్. అట్లాగే పి సైట్ ఎందుకంటే కొత్తగా వచ్చిన టీఆర్ఎన్ఏ అనేది ఏ సైట్లోకి వెళ్ళినప్పుడు ఎంట్రీ ఇవ్వడానికి ఇది ఉపయోగపడితే, ఇది కొత్తగా వచ్చినది అది పి సైట్ దగ్గరనే కూర్చుంటుంది అనమాట. కూర్చొని ఇక్కడ ఎంఆర్ఎన్ఏ మీద ఉండే అమినో యాసిడ్ ఏ యూజ్ చేస్తారో దానికి యాంటీకోడాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. అది సో ఇక్కడ ఏంటంటే పొజిషన్ అనమాట. పి అంటే పొజిషను, ఏ అంటే ఎంట్రీ, ఈ అంటే ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ ఇప్పుడు గుర్తుంది, ఎగ్జిట్ సైట్ ఇది బయటికి, ఎంట్రీ, పొజిషను, ఎగ్జిట్. చూడండి ఇక్కడ ఇచ్చిన చూడండి, కొత్తగా వచ్చిన టీఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ న్యూ చార్జ్ టీఆర్ఎన్ఏ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఓల్డ్ టీఆర్ఎన్ఏ వెళ్ళిపోతుంది, అమినో యాసిడ్ని వదిలి ఇక్కడ వెళ్ళిపోతుంది అనమాట. రైట్. అప్పుడు మనకు అమినో యాసిడ్ ఎలా ఏర్పడుతుంది అంటే ఇట్లా ఏర్పడుతుంది. అమినో యాసిడ్ 1 పెప్టైడ్ బాండ్, అమినో యాసిడ్ 2 పెప్టైడ్ బాండ్, అమినో యాసిడ్ 3, అమినో యాసిడ్
4 ఇట్లా ఏర్పడుతుంది. ఇది ఫస్ట్ టీఆర్ఎన్ఏ బయటికి వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ మళ్ళీ టీఆర్ఎన్ఏ ఇంకోటి బయటికి వెళ్ళిపోతుంది. ఇది మూడోది టీఆర్ఎన్ఏ బయటికి వెళ్ళిపోతుంది. సో వీటి మధ్యన పెప్టైడ్ బాండ్ ఏర్పడాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అంటే దీని నుంచి ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ ఇది అనమాట. దీనికంటే ముందు జరిగేది ఫస్ట్ స్టెప్. ఇక్కడ నుంచి వస్తుంది ఎనర్జీ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. అది సో ఈ విధంగా మనకు ప్రోటీన్ ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి? ఈ ఎంఆర్ఎన్ఏ నుంచి ఈ లైన్ నుంచి సార్ ఎంఆర్ఎన్ఏ నుంచి మనకు ప్రోటీన్ ఏర్పడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ఇది 5 ప్రైమ్ నుంచే జరిగేది 3 ప్రైమ్. ఓకే, ట్రాన్స్క్రిప్షన్లో మాత్రం వేరు రివర్స్ ఉంటుంది. అది కొత్తగా వచ్చేది ఏంటంటే 3 ప్రైమ్ నుంచి 5 ప్రైమ్ వరకు ఉంటుంది ట్రాన్స్క్రిప్షన్లో మాత్రం. సరే, ఇది ట్రాన్స్లేషన్ కాబట్టి ట్రాన్స్లేషన్లో ఎలాంగేషన్ ఈ స్టెప్. సో ఇది నేను ఇంకా పూర్తి రికార్డ్ చేయలేదు, జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని రికార్డ్ చేసినాను. ఓకే, ఇది మధ్యలో రికార్డ్ చేస్తున్నా ట్రాన్స్లేషన్లో.